బాండ్లు లేదా ఎలక్టరల్ బాండ్లు ఇప్పుడు మన దేశంలో ఎక్కడ విన్నా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15వ తేదీన స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచడం సమాచార హక్కును కాలరాయడమే అని చెప్పింది. ఎన్నికల బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో అసలు ఎలక్టరల్ బాండ్లు అంటే ఏంటి, వీటిని ప్రతిపక్షాలు ఎందుకు తప్పుపడుతున్నాయి, ఎస్బీఐ బ్యాంక్ మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును ఎందుకు అడిగింది అనే పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల బాండ్లు అంటే కరెన్సీ నోట్ల రాయబడిన ఒక బాండ్ పేపర్ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు గాని సంస్థలు గాని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017-18 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లు 1000, 10,000, 1,00,000, 1 కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు ఖాతాదారులు వాటిని తమకు నచ్చిన రాజకీయ పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారు అనేది మాత్రం అసలు ఉండదు. ఆ వివరాలన్నీ ఎస్బీఐ బ్యాంక్ వద్ద మాత్రం చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. విరాళాలు ఇచ్చే వారి వివరాల్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీకే అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సిపిఎం, కాంగ్రెస్ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని, అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నాయి. ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు విఘాతం కలిగించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కొత్త నాటకాలు ఆడుతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు, ఎవరికిచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాల్ని మార్చి 6వ తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని, ఎన్నికల సంఘం మార్చి 13వ తేదీ కల్లా వాటిని ప్రచురించాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 14వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు మార్చి 6వ తేదీ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 3 వారాలకు అంటే గడువుకు కేవలం 2 రోజుల ముందు ఈ ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైందని కోర్టుకు తెలిపింది ఎస్బీఐ. డేటా డీకోడింగ్, దాతలు, విరాళాల్ని సరిచూడటం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని, వచ్చే జూన్ 30వ తేదీ వరకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటున్న డిజిటల్ ఇండియా కాలంలో అత్యాధునిక బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువే చాలా ఎక్కువ అని, ఇప్పుడు అది కూడా చాలదంటూ ఎన్నికల తర్వాత చూస్తామంటూ ఎస్బీఐ కోరటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల బాండ్లను చట్టబద్దమైన రాజకీయ అవినీతిగా మార్చేసుకుని బీజేపీ కోట్లకు పడగలెత్తింది అనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ అవినీతిని రక్షించుకునే దుర్మార్గమైన ఎత్తుగడుల్లో భాగంగానే ఎస్బీఐ ద్వారా బీజేపీ ఈ దొడ్డిదారి వ్యూహాలు పన్నుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఏ రోజుకు ఆ రోజు బటన్ నొక్కితే మొత్తం బయటపడతాయి. అంటే జూన్ దాకా టైం కావాలా అంటే ఉద్దేశపూర్వకంగా దొంగ రాజకీయ నాయకుల్ని, దొంగ డబ్బుల్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి బహిరంగ చర్య తప్ప కానే కాదు. ఇది ఎస్బీఐ తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఆర్బీఐ ఎస్బీఐ పైన యాక్షన్ తీసుకోవాలా. మరి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే స్థాయికి మీరు ఆర్బీఐ ఎదుగుతుందా, ప్రైమ్ మినిస్టర్ ఉంటారా తెలుసుకోవాల్సిన పని అయిపోయింది. ఎస్బీఐ మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మౌస్ క్లిక్ తో అన్ని క్షణాల్లో జరిగిపోతాయంటూ డిజిటల్ ఇండియా గురించి మోదీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో జూన్ 30వ తేదీ వరకు సమయం కావాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును అడగడంపై అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఈ మొత్తం ఎన్నికల బాండ్ల వ్యవహారంలో అతిపెద్ద లబ్ధిదారు బీజేపీ పార్టీనే అన్నది ఎవరూ కాదనలేని సత్యం. 2022 నుంచి 23 వరకు ఈ పథకం ద్వారా 12,000 కోట్లు రాగా అందులో 6,500 కోట్లు బీజేపీకి వెళ్లాయి. ఇటువంటి కీలకమైన విషయంలో వివరాల్ని అందించే విషయంలో 4 నెలల సమయం కావాలని ఎస్బీఐ కోరటాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. लोकतांत्रिक तरीके से चुने गए प्रधानमंत्री हैं, प्रधानमंत्री पर जो प्रधानमंत्री पद पर बैठकर जिस तरीके से प्रधानमंत्री को बोलना चाहिए, व्यवहार करना चाहिए, एक आम सहमति बनाना चाहिए, ये प्रधानमंत्री ने कोई कोशिश नहीं की. ఎస్బీఐ అడిగిన సమయం జూన్ 30 కల్లా లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయి రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. బీజేపీ అనుమానాస్పదమైన కార్యకలాపాలను దాచిపెట్టడానికే మోదీ ప్రభుత్వం ఎస్బీఐని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. दिखाते एक, करते एक, और जो पैसे उनको दिए उनका नाम बताने में क्या हर्ज है भाई? इसका मतलब यही है कि ये सारे लोग चोरी करके चंदा जमाए हैं और उसके नाम पे वो लोग और भी चंदा लूटना चाहते हैं. కంప్యూటర్ యుగంలో కూడా కొద్దిమంది కార్పొరేట్ల వివరాలను ఇవ్వడానికి ఏకంగా 4 మాసాల గడువు కావాలని ఎస్బీఐ కోరటం విచిత్రంగా ఉందన్నారు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్. ఎస్బీఐ చర్య ఊహించిందేనని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఎస్బీఐ ద్వారా మోదీ ప్రభుత్వం ఈ పిటిషన్ వేసిందని ఆరోపించారు. లంచాలు, కాంట్రాక్టులు పొందిన వివరాలు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికలు ముగిసే వరకు సమయం కోరుతున్నారంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లోగా బీజేపీ దాతల వివరాలు బహిర్గతం కాకుండా ఎస్బీఐపై ఒత్తిడి ఉండి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా చెప్పుకొచ్చారు. ఎన్నికల బాండ్ల కోసమే కంప్యూటర్స్ ని ఏర్పాటు చేయడానికి ₹1.5 కోటి ఖర్చు పెట్టిన ఎస్బీఐ 3 వారాల్లోగా దాతలు, స్వీకర్తల వివరాల్ని వెల్లడించకపోయిందా అని డీఎంకే పార్టీ విమర్శలు చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల బాండ్ల వివరాలను ఇవ్వగలమంటూ ఎస్బీఐ గడువు కోరటాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ప్రశ్నించారు. చివరాఖరున గడువు పొడిగించాలని కోరటం, అది కూడా ఎన్నికల తర్వాత తేదీకి ఇవ్వగలమని చెప్పటం ఖచ్చితంగా కోర్టు ధిక్కరనే అవుతుందన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటాను మొత్తంగా ఒకచోట పొందుపరిచేందుకు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఎస్బీఐ గడువు కోరటంలోనే ఏదో మతలబు దాగుందని, అదేంటో చెప్పాలని ప్రశ్నించారు సీతారాం యేచూరి. ఎన్నికల బాండ్లను చట్టబద్దమైన అవినీతిగా మార్చేసుకున్న బీజేపీ ఎత్తుగడలకు ఎస్బీఐ చర్య తోడ్పడుతుందని యేచూరి ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ స్వీకరణ పద్ధతి యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, ఆస్ట్రేలియా, అమెరికా వంటి అగ్రదేశాల్లో కూడా ఉంది. అయితే వివరాలు సేకరించే రాజకీయ పార్టీలు, దాతల పేర్లు, ఎంత మొత్తం అందుకున్నారు వంటి వివరాలని విధిగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే విరాళాలకు కూడా పరిమితి విధించారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ బాండ్ల సంగతి తేల్చి గోప్యతను ఛేదించి సమస్త వివరాలను ప్రజలకు అందించాలని సుప్రీంకోర్టు సంకల్పిస్తే ఎస్బీఐ ఇప్పుడు ఆ సదావకాశాన్ని వమ్ము చేయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని అంటూనే ఎన్నికలు ముగిసే వరకు రహస్యాన్ని దాచాలనుకుంటోంది ఎస్బీఐ. దశాబ్దాల క్రితమే దాదాపు అన్ని బ్యాంకులు రాత పనులకు ఫుల్ స్టాప్ పెట్టేసి కంప్యూటర్ల వాడకం ప్రారంభిస్తే డిజిటల్ లావాదేవీల్లో అగ్రస్థానంలో ఉన్న అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఎన్నికల బాండ్ల లావాదేవీలకు మాత్రం కాగితాలనే వాడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 29 బ్రాంచ్లలో బాండ్ల లావాదేవీలు ఎన్ని జరిగినా సీల్డ్ కవర్లన్నీ ముంబైలోని ప్రధాన కార్యాలయానికే చేరినందున వాటిని సరిపోల్చడానికి, జత చేయడానికి నిజంగానే 4 నెలల సమయం పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దాతల, స్వీకర్తల వివరాలని, రికార్డుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని 2019లోనే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో బ్యాంక్ ఆదేశాలను ఉల్లంఘించైనా ఉండాలి, ఇప్పుడు కోర్టుకు అబద్ధమైనా చెప్పి ఉండాలి అనే అనుమానాలు కలుగుతున్నాయి.